దేవుని నామంలో మీకు శుభములు కలుగును గాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక అందరూ కూడా దేవుని మాటలు వినటానికి శ్రద్ధగా ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు సరిగ్గా వెళ్తాం కానీ పక్కడితో మాట్లాడుతాం కానీ చేయకూడదు. దేవుడి మాటలు శ్రద్ధగా మనం ఆలకించాలి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 37వ వచనం చదువుకుందామండి. నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడయు అలాగునే ఉండును. జలప్రలయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. దేవుని మహిమ కలుగాక. చదువుపడిన దేవుని యొక్క వాక్యములో నోవహు కాలంలోనికి యేసు ప్రభువారు మాట చెబుతులోనికి చాలా 100 సంవత్సరాలు అక్కడ గ్యాప్ ఉన్నది. దేవుని మహిమ కలుగాక. అయితే గమనించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా రాకడ గురించి, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి దాని గురించి, సంఘం ఎత్తబడే గురించి, జరుగుతున్న ప్రజల యొక్క సందర్భాల గురించి, ప్రవర్తనల గురించి, ఈ లోకం తీరువు ఎలా ఉంటుంది అన్నీ కూడా యేసు ప్రభువు వారు చెప్పుకుంటూ వచ్చి మనిషి కుమారుడు రాకడ ఏమిటంటే నోవహు దినములో ఉన్నట్టుగా ఉంటుంది అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, ఆ కాలంలో కూడా ఏంటండి దేవుడు ప్రియులారా మనుషుల యొక్క తీరువు, మనుషుల యొక్క పద్ధతి, మనుషుల యొక్క నడవడిక, మనుషుల యొక్క క్రియలు ఇవన్నీ సూత్రుల కంట దేవుడికి చాలా బాధ కలిగి వేడ్చాడట. దేవుడి స్తోత్రం. ఎంతకు వేడిసాడంటే, ఎంత ప్రతిష్టాప పట్టాడంటే జాగ్రత్తగా గమనించండి, తన స్వరూపంతో చేసుకున్న మానవుడు అదుపు తప్పిపోయి తదుపరి ఇష్టానుసరం జీవిస్తే దేవుడు మాటకు లోబడలేని పద్ధతి మానవుడు తెచ్చుకున్నాడు కనుక నరువును చేసినందుకు దేవుడు సంతాపపడనట్టు. దేవుని మహిమ కలుగాక. చదవండి, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. అయితే మీరు గమనించండి, భూమి మీద నరులను చేసినందుకు, నరులను సృష్టించినందుకు దేవుడు మనసులో సంతాపం అంటే బాధపడిను. దేవుని మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త వేసండి. ఉదాహరణకి ఇప్పుడు మనము ఎవరైనా సరే తన పిల్లల గురించి ఎప్పుడు బాధపడతారు అమ్మా? తల్లి తండ్రి మాట వినలేనప్పుడు, బిడ్డ పాడైపోయే మార్గాలు వెళుతూ ఉన్నప్పుడు, ఆ బిడ్డ చెడిపోతున్నప్పుడు, ఆ బిడ్డ జీవితం ఎటు వెళ్తుందో గమ్యం అర్థం కాక జీవిస్తున్నప్పుడు, ఎంత చెప్పినా లోపడలేనప్పుడు జాగ్రత్తగా వేసండి. ఆ కన్నతూ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కమసమెత్తు కొన్ని బాధలు చెప్పుకుంటారు, లేకపోతే తన హృదయంలోనే బాధపడతారు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. ఆ కాలంలో కూడా చూస్తే, లేదా యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుడు తన బాధను ఎవరితో చెప్పుకుంటే ఆకాశముతోనూ భూమితో చెప్పుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఎలా చేశాడట? గొప్పవారుగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు దేవుడు తన బాధను ఎవరితో చెప్తున్నాడు? ఆకాశంతోనూ భూమితోనూ చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. ఆకాశానికి భూమికి చెప్పుకుంటే సుఖమేంటి? మనుషులు చెప్పుకుంటే ప్రయోజనంగా అని మీరు అనుకోవచ్చు. చెప్పిన అర్థం చేసుకోలేని పద్ధతిలో మనిషి ఉన్నాడు కనుక ఆకాశానికి భూమికి చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశము ఆలకించి భూమి సవ్యకు పిల్లలను నేను ఎంత గొప్పవారిగా చేశానో. దేవుడి స్తోత్రం.
పిల్లలు నేను అంటే లోకంలో మనిషిని ఎంత గొప్పవారిగా చేశానో అవి నీకు తెలుసు అని చెప్పేసి ఆకాశానికి భూమికి చేయండి చెప్పి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఎదుగట్టి యుగాలు గడిచిన సంవత్సరాలు గడిచిన తరాలు మారిన ఆకాశమైన ఆకాశంలో నక్షత్రాలైన సూర్యుడైనా చంద్రుడైనా అన్నీ ఎవరి మాటకు లోబడివి? దేవుడి మాట ఉన్నాయి కనుక దేవుడి స్తోత్రం. మన కూర్చున్న భూమి కూడా ఎవరి మాట ఉంటుంది? దేవుడు మాట ఉంది కనుక ఇంటున్న భూమితోనూ వింటున్న ఆకాశంతో చెప్తున్నాడు. భూమి మీద నరులను చేసినందుకు చాలా బాధపడ్డంట, గొప్పవారుగా చేసినందుకు మరీ బాధపడ్డట. దేవుడి స్తోత్రం. భూమి మీద గొప్పవారు కావాలని అందరికీ ఉంటుంది ఆశ, అవునే కదా? చేసిన వాడు ఎవరు? అయితే ఈ గొప్పవారు ఏం చేస్తారంట? దేవుడి మాట వింటూ మనిషి దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. జాగ్రత్త వేస్తుండి సరే కాలంలో జనం చూసి అప్పుడు వేస్తే నవ్వు అనే ఒక కుటుంబము చక్కగా దైవ సిద్ధానికి లోబడి దేవుడి మీద ఆధారపడిన ఆ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నవ్వుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి? ఒక వాడ సిద్ధం చేయి, ఒక వాడ కట్టు అని వాడ కొలతలు అన్నీ కూడా దేవుడు చెప్పుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేస్తుండి దేవుడు చెప్పినట్లు ఆ నోవా గారు చేస్తూ ఉంటే ఏమండి ఈరోజు దేవుడి పిల్లలైన మనం అప్పుడు అందరికీ కూడా ఏంటండి ఆ కాలంలో నోవా గారిని వేలం చేసేవారట. దేవుడి స్తోత్రం. అయ్యా మీరు ఎంతకీ వాడి కడుతున్నారంటే చెప్పేవాడంటే అయ్యా ఇంకా దేవుడు కాలం సమీపానికి వస్తుంది ఆ కాలంలోనూ. అయితే గమనించండి దేవుడు జల ప్రేమతో ముంచివేస్తానన్నాడు. 40 రేతులు 40 పగలు ప్రచండమైన వర్షాలు గుర్తేట దాని దిమ్మతోటి మొత్తం అంతా జలప్రమైపోద్దంట. అందుకు గమటి దేవుడు మాటినేవారు ఈ వాడలోనికి వస్తే రక్షించబడతారని చెప్పేసి దేవుడి వాడ కట్టిస్తున్నాడు అన్న. దేవుడి స్తోత్రం. ఆ కాలంలో వాళ్ళు అనుకున్నారటండి వర్షాల గురించి మనకు తెలియదా ఏంటి? మనకు తెలివితేటలు ఎక్కువ కదా. దేవుడి స్తోత్రం. వర్షాల గురించి తెలియదా ఏంటి? 40 రేతులు 40 పగులు మానకుండా గురిచేద్దని తో చెప్పాడట. దేవుడి స్తోత్రం అని చెప్పేసి అప్పుడు అనుకున్నారంటే కొందరు ఈ నోవా గారికి వయసు చాలా మంది ఇప్పటికీ పెద్దవాడైపోయాడు, అంతగామిటి కొంచెం అర్థమయ్యకి కావట్లేదండి. తెలివిగల పెద్దలు లెక్క చేయకుండా బతికాడు. లెక్క చేయకుండా బతికితే దేవుడు ఆత్మస్వరూపంగా వెళ్ళి ప్రకటించాడంటే ఆయన నువ్వు మనుషుల మాట లక్ష్య అయిపోయినా ఒక్కొక్కసారి నీ ఆత్మకి తట్టుతాడు దేవుడు. దేవుడి స్తోత్రం. మనుషుల మాట నువ్వు లెక్క చేయవు కదా, లెక్క చేయకుండా బతుకుతావు కదా. ఒక్కొక్కసారి దేవుని ఆత్మ నీ పేరే ప్రస్తుతట. జాగ్రత్త వేస్తుంది. దేవుని ఆత్మ వెళ్ళి వారికి అంతరంగా బోధించేదట. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19 చదువుకుందాము. దేవుని దీర్ఘశాంతము. చెప్పండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవుని మహిమ కలుగాక. ఒకటి వాడ కట్టబడి జరుగుతుంది, వాడు దేవుడు కట్టిస్తున్నాడు. దేవుడు మాటిని వాడలోకి వచ్చిన వాడు జల ప్రేమలు వాడేం చేస్తుంది? నీటి మీద కూడా నడిచే శక్తి ఎవరికి ఉంది? వాడికి ఉంది. దేవుడు స్తోత్రం. వాడు కడతానే ఉన్నారు. ఈలోగా జాతం దేవుడు అంటండి దీర్ఘశాంతముతో వాళ్ళ ప్రజలు ఎంత మూర్ఘత్వంతో వెళ్ళిపోయినా ఎంత విచ్చలవిడిగా తిరిగినా దేవుడు దీర్ఘశాంతంతో అంటే ఎలాగా అంటే ప్రేమతో మాట్లాడుతున్నాడు, ప్రేమతో ప్రకటిస్తున్నాడు, ప్రేమతో ఆయన వాళ్ళకి ఆత్మరూపంగా వెళ్ళి దేవుడు మాట చెప్తున్నాడంట. దేవుడికి మేము కొల్లగాక. దేవుడి ఆ మాట చెప్పిన జాగ్రత్త వేస్తుండి వాళ్ళు వినలేదట. చెప్పండి.
వారు వినలేదటండి. ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను అయితే నిజమే ప్రియమైన దేవులారా, ఈ రోజున మనము దేవుడు మాట వినటానికి కారణం ఏంటి? మనం ఉన్న చూస్తని లోకము జాగ్రత్త మిగల్సింది. ఇది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకేమీ కూడా తెలియదు. అంతం మట్టి ఖాయం, నాశనం మట్టి ఖాయం, భూమి కాలిపోతాం మట్టి ఖాయము. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఆకాశం భూమి గతించిన నా మాట మాత్రము గతించు అని. కొద్దించుమించు చరిత్రకారులు చెప్తున్నారు, 120 సంవత్సరాలు ఆత్మరూపంగా వెళ్ళి దేవుడు వారు ప్రయాణం చేస్తే నోవో చెప్పిన సృష్టించిన దేవుడు చెప్పిన ఆ కాలంలో ప్రజలు వారు నమ్మలేదంటండి. దేవుడు స్తోత్రం. ఆత్మరూపిగా నుండి అందించు వర్తమానో అందించు వర్తమాను ఇయ పరములలో ధాన్యుడు దాసుడు దేవ ప్రభు దేవ త్రియేకుడా కావము దేవా కార్యక్రమున జయముగా నడపము చూడా ప్రభు దేవా. దేవునికి మహిమ కలుగాక. ఇక కాలంలో జనవెలంలో చెప్పాడు, వారు తినుస్తూ తాగుస్తూ పెళ్లి చేసుకుంటూ పొలాలు కొనుక్కుంటూ నాడుతూ ఇల్లు కట్టుకుంటూ వాళ్ళ జీవితం అలా గడిపేశారంటే. కానీ దేవుడు మాటకి ఆత్మరూపంగా వెళ్ళి దేవుడే మాట్లాడిన వారితోటి, దేవుడే తాకిన, దేవుడే ప్రేరేపించిన ఆ మాటలు సేవిన వారు. అంటే పని చేసుకున్నాం తప్పు కాదు, తింటాం తప్పు కాదు, ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇవన్నీ వ్యవస్థ అంతా దేవుడే నిర్ణయించాడు. కానీ అన్నిటికంటే ప్రమాదం ఏంటో తెలుసా? దేవుడు మాట నీవు వెనుకపోతమే, సేవని పెట్టకపోతమే. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలైన మనము అయితే గమనిస్తుండి, అన్ని సంవత్సరాలు దేవుడు వారికి నుండి ఆత్మరూపంగా వెళ్ళి వారికి వాక్యం బోధిస్తున్నా కానీ శరలో ఉన్న వాళ్ళకి, అంధకారంలో ఉన్న వాళ్ళకి ప్రకటిస్తుంది. కానీ వాడు నిర్మాణం జరుగుతూనే ఉంది, వాడు కట్టుబడి జరుగుతున్నది, వాడు పని పూర్తయింది. దేవుడి స్తోత్రం. ఏమండి జాగ్రత్తగా ఏమిస్తుంది? వారికి చాలా సంవత్సరాలు ఏమిచ్చాడు? అవకాశము ఇచ్చాడు. చరిత్రకారులు చెప్తున్నారు, 120 సంవత్సరాలు దేవుడు ఏంటి ఆత్మరూపంగా బోధించాడని. అయితే ఈరోజు జాగ్రత్త మీకు కలిసండి, 120 సంవత్సరాలు బతుకుతావా? చెప్పాలి. ఇప్పుడు బతుకుతావా? అందులో సగం క్వార్టర్ గ్యారంటీ లేదు ఇప్పుడు, అవునా కదా? దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము నీకిచ్చిన సమయంలోని, నీకిచ్చిన గడువులోని నువ్వు దేవుడు మాట వింటాం మంచిది, రక్షణ పొందుతూ మంచిది. నీ కొరకు ఈ నాశనం అయిపోయి లోకం కాదు, కొత్త కొత్త పరలోకమును, అలా కొత్త ఆకాశమును, కొత్త భూమిని, నూతన వెరసలేము దేవుడు మనకు సిద్ధం చేశాడు. కనుక ఈ నమ్ము దేవుడి మాట. దేవుడి స్తోత్రం. ప్రజల మాటలో మోసం ఉండొచ్చు, దేవుడి మాటలు ఏది కూడా మోసము ఉండదు. ఆయన మాట సత్యము, ఆయన మాట నిజము, ఆయన మాట వాస్తవము, ఆయన మాటలు ఏ లోపము కూడా, ఆయనలో లోపం నువ్వు దేవుని దొరకదు. దేవుడి స్తోత్రం. లోపం నీలో నాలో దొరకొచ్చు, కానీ దేవుడు మాటలు ఎప్పుడు లోపం అన్నది ఉండదు. ఆయన మాటే సత్యము. ఆయన మాట పలికడంటే కీడైన మేలైన జరిగి తీరవలసిందే. దేవుడి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త వేస్తుండి ప్రియమైన దేవులారా, అయితే వాక్యం అంటే మనం వాడ పూర్తయిపోయింది. అయితే దేవుడు చెప్పాడు, నోవాహు ఇంతకాలం నువ్వు చెప్పావు, నేను చెప్పాను, వినలేదు కనుక నీవు నీ కుమారులు నీ కోళ్ళు అందరూ కూడా వాడలోకి ఎక్కాను అంతే. దేవుడి స్తోత్రం. వాడలోకి ఎక్కేసి జాగ్రత్త వేస్తుండి, జీవరాశుల్లో పవిత్రమైనవి, జీవరాశుల్లో ఏంటి ఆడ మగ కొన్ని జాతుల్ని ఆ వాడలోకి ఎక్కించమన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త వేస్తుంది. దేవుడు చెప్పినట్లు నోవహు గారు చేశారు కనుక అయితే ఆ వాడలోనికి దేవుడు చెప్పిన ఈ కుటుంబము తర్వాత జీవరాశులు ఎక్కించాక
దేవుడు ఆ తలుపులు మూసివేసినట్టు. దేవుడి స్తోత్రం. రాధికాన్ని చదువుకోండి. ఏమండి, ఆకాశ తుమ్ములు ఇప్పేసిన ఉంటుంది. ఏ తుమ్ములు? ఒకసారి అంటే కదా అంటాం కదా, మనం పైన అండి లాగులు ఎత్తేసారంటండి, గేట్లు ఎత్తేసారంటండి, ఆపలేక అంటారు. అవునే కదా? దేవుడి స్తోత్రం. జాగ్రత్త. రేతులు పొగలు 40 రోజులంట. దేవుడికి మహిమ కలుగాక. ఏమంటే ఒక మాట చెప్తాను. ఒక 20 రోజుల కిందట, ఒక నెల కిందట, లేకపోతే 20 రోజులు అవుతాయేమో, సాయంకాలం అట్లా కురుస్తుంది 4 గంటల వాన. గ్యాప్ ఉందా? అజ్జపాలు ఉన్నారు కదా. దేవుడు స్తోత్రం. ఏమని 4 గంటల సేపు వాన గుర్తేనే పిల్లలు పొలాలన్నీ కూడా ఏమైపోయి. సరే, జాతి 4 గంటలకి అంత నీరు వచ్చేసింది కదా. రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. ఇప్పుడు అట్లా ఎన్ని చేయాలి? 4 గంటలకి, ఒక 4 గంటల వర్షానికి అంత నీరు వచ్చి పొలాలు ముంచేసింది కదా. మన ఈ చేపలు పెడుతున్న దెమ్మ కూడా ఎక్కేసింది కదా గ్రౌండ్లోకి. దేవుడి స్తోత్రం. అయితే 24 గంటల వర్షం గుర్తి ఎంత లెక్క వస్తుంది చూడండి. దేవుడి స్తోత్రం. అలాగే 40 రోజులు గుర్తి ఎంత వాన వస్తుంది, ఎంత నీరు వస్తుంది చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు అనుకున్నారటండి, వర్షం మనకు తెలీదా, లేకపోతే వర్షం తెలియదు, ఏంటి మాటలు అనుకున్నారు. దేవుడి స్తోత్రం. ఈ రోజున ప్రజలు ఆమోర్గత్వం ఉన్నారు కదా. జాగ్రత్త ఏమిస్తుంది, ఆకాశ తుమ్ములు ఇప్పేయాడంటే ఎక్కడికక్కడ. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వర్షం గుర్తే మన ఊర్లో గుర్తే హైదరాబాద్ ఉండదు, హైదరాబాద్ గుర్తి విజయవాడలో ఉండదు. అలా కాదంటే మొత్తం ప్రపంచం అంతా గుర్చిలాగా ఇప్పేయాడంట. దేవుడి స్తోత్రం. ఎక్కడికెక్కడే గుర్తు మొదలుపెట్టింది. ఇంక జాగ్రత్తగా ఏమిస్తుంది, వాళ్ళ తెలివితేటలను పెట్టి ప్రియమైన దేవులారా ఇల్లులు ఎక్కే ఉంటారు, చెట్లు ఎక్కే ఉంటారు, పర్వతాలు కూడా ఎక్కేస్తున్నారు. అయితే పర్వతాల మీద కూడా 15 మూరల ఎత్తు నీరు. ఇంకెక్కడ ఒక మాట చెప్పాలంటే, సముద్రం కాడికి వెళ్ళినప్పుడు సముద్రంలో అంతా ఏం కనపడుతుంది మీకు? నీరే కనపడుతుంది. మొత్తం ప్రపంచం అంతా. అయితే గమనించండి, వారు ఏమిస్తే ప్రియమైన తెంపారో ప్రమాదం ముంచుకొచ్చేదాకా ఎవరికి ధైర్యంగా ఉంటారు. దేవుడి స్తోత్రం. ప్రమాదం తరుగుకొస్తున్నప్పుడు, ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు అప్పుడు కనపడుతుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి. జీవితానికి అప్పుడు ప్రాణం మీద ఆశ పుట్టుకొస్తుంది మనిషికి. అవునే కదా? చెప్పాలి మీరు. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త వేస్తుంది. అప్పుడు నావో గారు చెప్పారు ఏమని? వాడలోకి రమ్మని. ఏమండి, ఆ డ్రైనేజీలో చెత్త కొట్టుకుపోయినట్లుగా వచ్చేస్తున్నాయంట. జాగ్రత్త వాడగాడికి వచ్చి లేకపోవడం. నవో గారు తలుపు తీస్తే నేను లోనికి వచ్చేస్తాను. దేవుడి స్తోత్రం. తలుపేసింది ఆయన. వాడ వెళ్ళి పోతున్నది, ఆ పరమ గురుని దర్శేరు నాటే వాడ వెళ్ళి పోతున్నది, నాటి వాడ వెళ్ళి పోతున్నది. వాడల్లో ఎవరైనా వెక్కుదురో ఏమాని, వాడల్లో ఎవరైనా సిలువ జెండానెత్తి పిలుచుతున్నాడండోయ్. సిలువ జెండానెత్తి వాడ వెళ్ళి పోతున్నది, ఆ పరమ గురుని ప్రాముఖ్యుని. దేవునికి మహిమ కలుగాక. ఈరోజున ఆ రక్షణ వాడు దేవుడు నీకు సిద్ధం చేశాడు, నిన్ను కూడా సిద్ధపడమని ఈరోజు దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నది. ప్రియమైన దేవులారా, ఆనాడు ప్రజలు వినక నశించిపోయారు. వినక జాగ్రత్త వేసండి. నమ్మిన వారు, దేవుడి మాట విన్నవారు ప్రశాంతంగా వాడలోనికి ఉన్నారు. జాగ్రత్త. వాడలో వారు సరదాగా ఉన్నారట, వినలేని వారు వరదలో ఉన్నారట. దేవదశేఖరుడు ఇన్నవారు సరదాగా ఉన్నారంటే ఎక్కడ చెప్పండి? ఇన్నవారు వాడులో సరదాగా ఉన్నారట. దేవుడు చూస్తారు. వినలేని వారు వరదలో ఉన్నారటండి. అప్పుడు నీ కేకలు ఇంకెవడైనా పడతాడు? 120 సంవత్సరాలు నీకు దేవుడు కేక వేసి పిలిస్తేనే 120 సంవత్సరాలు నువ్వు దేవుడు మాట వినలేదు కదా. జాగ్రత్తగా గమనిస్తుంది. నువ్వు ప్రాణం మీదకి వచ్చేసి కొట్టుకుపోతున్నప్పుడు ఎవడాలకి ఇస్తాడు అప్పుడు నీ మాట?
దేవుడికి మహిమ కలుగాక. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వేసండి. ఆ కాలాన్ని గుర్తు చేసుకో. ఆ కాలం ప్రజలను గుర్తు చేసుకుంటున్నా. ఈ కాలంలో నీవు అర్థం చేసుకోమన్నాడు. నువ్వు కొట్టిపోతూ నాశనపోయిపోతూ దేవుడికి ఇష్టమో లేకే పిలుస్తున్నాడు. కీర్తన గ్రంథం 50 అధ్యాయం చదువుకుందాం. 2వ వచనం కానుంచి మొదటిగా చదవండి. దేవాతి దేవుడైన 50వ అధ్యాయం చదువుకుందాం. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగాక. జాతేసింది. దేవాతి దేవుడు కొందరిని పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ ప్రపంచంలో ప్రతి మానవుని కూడా దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నువ్వు మంచివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు, నిన్ను చక్కగా నడిపించి పరిశుద్ధంగా చేసి పరముగా తీసుకెళ్ళేవాడు ఆయన కనుక ఏ భేదం లేకుండా చెప్పిన అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. జాగ్రత్త. మీకు ఏమొస్తుంది? ఓ పెళ్ళికి అయితే పిలిచిన వాళ్ళు వెళ్తారు, ఓ ఫంక్షన్కి అయితే పిలిచిన వాళ్ళు వెళ్తారు. మాట్లాడండి. కానీ ఇప్పుడు దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. దేవుడి స్తోత్రం. పిలుస్తున్నాడు యేసు, పిలుస్తున్నాడు నిన్ను నన్ను రమ్మని. పిలుస్తున్నాడు యేసు, పిలుస్తున్నాడు నిన్ను నన్ను. పాపులైన గాని పరదేశులైన గాని పడలి, రోగులైన గాని మా భోగులైన గాని, రోగులైన తన రక్షణ పొందుటకు, అందరు పడలే, తన రక్షణ పొందుటకు పిలుస్తున్నాడు యేసు, పిలుస్తున్నాడు నిన్ను నన్ను. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి. ఆనాడు వాళ్ళని ఎలా పిలుస్తాడు, ఈనాడు మనల్ని లోకంలో ఉన్న అందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. జాతర లేకపోతే పిలిస్తే నేను వద్దనయ్యా, చెప్తే నేను వద్దనయ్యా అంటారు కదా. మనకున్న తెలివితేటలకి ఎవరికి ఉండు, మనసుకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి కూడా ఉండవండి. దేవుడి స్తోత్రం. జాగ్రత్త. మీకు ఏమిస్తుంది? మన తెలివితేటలు అతికి తెలివితేటలు. చెప్పండి. దేవునికి మహిమ కలుగాక. అయ్యండి. అంతే జుట్టు ఒక ఎత్తు అనుకున్నాడండి, కొండకి ఇంటికట్టు లాగేద్దాం అనుకున్నాడట. దేనికి? ఇంటికి కొండ కూడా వస్తుందా? దేవునికి మహిమ కలుగాక. అలా ఉంటే మానవుడి యొక్క ఆలస్సులు. దేవుడు లోపం లేకుండా, దేవుడు పక్షపాతం లేకుండా చెప్తున్నాడు. దొంగవు కావచ్చు, దొరవు కావచ్చు, ఎవరంటే కావచ్చు, నిన్ను నేను పిలుస్తున్నాను. నువ్వు నాశనం అయిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా, అగ్నిగుణంలోకి వెళ్ళిపోకుండా, నిత్య రాజ్యంలోని తీసుకెళ్తానికి నేను పిలుస్తున్నానని మొత్తం సరస్వతిలో ఉన్న మానవులందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. అయితే జాగ్రత్త మీదండి. అప్పుడు అనుకున్నారటండి, దేవుడు అన్ని సంవత్సరాలు వాడు రెడీగా ఉండిచ్చాడు కదా. చెప్పాలి. నీ లైఫ్లో అంతా దేవుడు సిద్ధంగా ఉండిచ్చాడు. ఇంకా రాకుండా దేవుడు ఇంకా రాకుండా ఆలస్యం చేస్తున్నావంటే దేవుడి చేయాలి కదా. రేపైనా నువ్వు తెలుసుకుని రక్షించబడతావేమో, నీ ఆత్మ సిద్ధపరుచుకుంటావేమో అని చెప్పేసి దేవుడు ఇంకేం చేస్తున్నాడు? దీర్ఘశాంతంతో ఇస్తున్నాడు. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం అప్పుడు అనుకున్నారేటండి, కొట్టిపోతున్నప్పుడు ఏమండి, నవ్వో తాత వాడు తలుపుతి అంటే నైనా తలుపు నేనే లేదు. జాగ్రత్తగా గమనించండి. ప్రభువే వేసేస్తాడు, దేవుడే వేసేస్తాడు తలుపు. దేవుడి స్తోత్రం. తాళం ఎవరి దగ్గర ఉంది అమ్మా? అంతకీ పరలోక తాళం, పాతాళలోక తాళం ఎక్కడుందన్నాడు? అమ్మ ఎవరి దగ్గర ఉందంట? దేవుడి దగ్గర ఉందంట. దేవుడి స్తోత్రం. అర్థమైందా? ఈరోజు జాగ్రత్త. మీకు గమనించండి. ఈ లోకంలో లైఫ్ నీ జీవితంలో ఉంటే, ఈ లోకంలో ఉంటే పరమునికి వెళ్తే వాళ్ళు పంపాలో లేకపోతే నరకని పంపాలో తాళం వాళ్ళ దగ్గర ఉంది.
దేవుడి దగ్గర ఉందట. దేవుడి స్తోత్రం. అందుకే సమయం ఉండగా నీ మనసును మార్చుకో, సమయం ఉండగా నువ్వు రక్షించబడాలి. రక్షించబడిన నీవు జాతనుడి దేవుడితో సావాసాన్ని నీవు కలిగి ఉండాలి. భక్తుల్లో చాలా ఏమండి సోమరులు కూడా ఉంటారు. వాళ్ళు బతికేమైపోద్దో చూడండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 10వ అధ్యాయము ప్రసంగి 10వ అధ్యాయం 18 చదువుకుందాము. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ఏండి నీళ్ళు కురియను. దేవునికి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవుడికి మహిమ కలుగాక. భక్తులు మంచిదే కానీ బద్ధగత్తులు మంచివారు కాదు. బద్ధగత్తుల గురించి చెప్తున్నాడు, సోమరుల గురించి చెప్తున్నాడు. సంఘంలో ఎవరు ఉండకూడదు అమ్మా? సంఘంలో ఎవరు ఉండకూడదు? సోమరులు ఉండకూడదు, ప్రమాదం. దేవుడి స్తోత్రం. ఏమండి జాతరండి సోమరులు ఇంటి గొప్ప ఏమైపోద్ది అన్నాడు? దిగబడిపోతుంట. అర్థం ఏంటో తెలుసండి. ఈ రోజున బిల్డింగ్లు కనుక కప్పులు తెలియదు. దేవుడికి మహిమ కలుగాక. అయ్యా జాగ్రత్త ఆలకించండి. పూర్వం ఏముండేవి? తాటాకిల్లు ఉండి. తాటాకిల్లుకి ఏముండేది? మీరు ఆగండి. ఏముండేది? కప్పు. పైన ఏమంటారు? పెయింటిల్లైనా తాటాకిల్లైనా పైన ఏమంటారండి? కప్పు అంటారు దాన్ని. దేవుడి స్తోత్రం. అవునే కదా. జాగ్రత్త మీకు తెలుసండి. అవి ఒకవేళ ఎప్పుడైనా వేసవికాలం అగ్నిశత అంటుకుంటే మొత్తం వరసెట్టి కాలిపోతున్నవి, ప్రజలు నష్టపోతున్నారు. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కొంచెం కోలుకుంటే చాలా టైం పట్టేస్తుందని ప్రభుత్వ వారికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చి ఏమండి కాలనీలైనా లేకపోతే నీకు కట్టుకుంటే ఓపికైనా ఈ రోజున అన్నీ కూడా ఇచ్చాడు. అంతే గమ్మట్టి మనకి ఏంటంటే తాటాకిల్లులు ఏమండి తాటాకిల్లు ఉన్నప్పుడు ఏం చేసేవారో తెలుసండి. ప్రీమియం చెప్పారు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇల్లు కుట్టుకోవాలి కనుక. ఏమండి అవునేనా? మాట్లాడతలేదు ఎవరు? అవునండి. 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇల్లు కుట్టాలి కనుక కదా. కుట్టువాడు మా చక్కగా కుట్టువాడైతే 3 సంవత్సరాలు పర్లేదు అనుకున్నావు. దేవుడి స్తోత్రం. లేకపోతే 2 సంవత్సరాలకు కుట్టవలసి వచ్చింది. ఏమండి జాగ్రత్త వేసండి. ఇక సంవత్సరం దగ్గరికి వచ్చేస్తానని చెప్పేసి తాటకిల్లు ఉన్నవారు ఏం చేసేవారు తెలుసండి. తాళ్ళు ఉన్నవాళ్ళని నీ ఆకి ఎవరికి ఎవరికే మాట్లాడతలేదు. మీ ఆకి ఎవరికి ఎవరికే ఈ సంవత్సరం ఇల్లు కుట్టుకోవాలి నాకు అని ముందర ఏం ఆకట్టుకునేవారు అమ్మా? ఏం ఆకట్టుకునేవారు? మెలుగుకున్నవాడు ఆకట్టుకున్నవాడు ఇల్లు కుట్టుకోవాలి. లేకపోతే వర్షం వచ్చేద్ది, మళ్ళీ సంవత్సరం అంతా వర్షంలోనే ఉండిపోవాలి. ఇల్లు కప్పు చెదట్టేద్ది, మళ్ళీ రాలిపోయి ఇంట్లో పడిపోతుందని చెప్పేసి ముందరే మేలుకుని ఉండిపో. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. అయితే సోమరికి ఏం చేస్తాడంటే కుర్ని నాకేంటని చెప్పేసి ఇల్లు కుట్టుకుంటానికి కూడా ఇల్లు ఉంది, కప్పు ఉంది, ఇల్లు కుట్టుకుంటా కూడా బద్దకం వేస్తాడట. జాగ్రత్త అండి. అలా సంవత్సరం పోదులకి అవి ఏం చేస్తే ఇంకా అన్ని కుళ్ళిపోయి మొదలైపోయి టక్కని ఏదో ఒక రోజున పడిపోద్ది. సోమరి నీ బతుకు కూడా వాడలోకి ఎక్కువ పర్లోకి. దేవుడి స్తోత్రం. కునికి నిద్రించదవా, ప్రార్థన చెయ్యట మరిసెదవా, రేప పాటల ప్రభువే వస్తే నీ గతి ఏమోనో. అందరూ పడాలి. యేసు త్వరగా వచ్చుసుండే యోసి ఉంటి ఓ ప్రియుడా, దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. పరలోకంలో నీ విల్లు జేబు చెప్తున్నాడు. ఒక విల్లు కట్టుకున్నవాడు ఏంటంటే పెద్దవారు అంత మేలుకుని ఉండేవా. దేవుడి స్తోత్రం. సంవత్సరం ఇల్లు కుట్టుకోకపోతే ఆకు ముందర ఎత్తుకోకపోతే ఆకు దొరికే కదండి. అప్పుడు అందరూ ఇల్లే కదా. మీరు మాట్లాడతలేదు. అందరూ ఎక్కువ తాటగిల్లే కనుక ముందర ఎత్తుకోకపోతే ఆకు దొరికేది కదా. అంత ముందర ఏమో ఇలా ఉండేవారు, మెలుగుగా ఉండేవారు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. వానాడు చెప్తున్న ఈ ఉపమానం ఏంటంటే ఈ వీళ్ళు గురించి సోమరులకి వాళ్ళ ఇల్లు బాగు చేసుకునే వాళ్ళు అసలు సోమరులకి దేవుని రాజ్యానికి ఏం వెళ్తారు చెప్పండి. భక్తులు ఉండొచ్చు కానీ సోమరులు మాత్రము
ఎందుకు ఈ మాట దేవుడు సెలవిస్తున్నట్టే, జాతరసండి సంఘములో ఈరోజు జాతరసండి ఆరాధన విలువ తెలియకుండా ఉన్న భక్తులు కూడా ఉన్న రక్షణ పొంది కూడాను. దేవుడు స్తోత్రం. చెప్పండి, ఇప్పుడు వాడు ఎక్కగలుగుతారా? సిగ్నా మేఘ ఎక్కగలుగుతారు? రాకడ మేఘ ఎక్కగలుగుతారా? చెప్పాలి మీరు. ఇంకేం ఎక్కుతారు? దేవుడు రెండా మాట్లాడా, నిన్ను ఇన్ని రకాలుగా పిలిస్తే నేను వీళ్ళు కదా వస్తలేదు కదా రక్షణ పొంది. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము పోనీ అప్పుడు చెప్పి అంత అవకాశం ఉంటుందా? పాస్టర్ గారు ఆ విశ్వాసం రమ్మను నేను వచ్చేస్తానని అంటారు, చెప్పిన వింటారా? వింటరండి. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలైన మనము ఎందుకంటే ఆ కాలాన్ని యేసు ప్రభువారు ఎంతకు గుర్తు చేస్తున్నారంటే ప్రాణం మీదకి ముప్పు వచ్చే వరకు వాళ్ళకి అర్థము కాలేదు. వాళ్ళు రక్షించుకోగలిగారా? రక్షించుకోలేదు. ఈనాడు ప్రపంచం చూడు ఒకసారి దృష్టిలో పెట్టి ఎక్కడికక్కడే ఊర్లే కాదు, విల్లులే కాదు, విమానాలు కూలిపోతున్నాయి, వాడలు సముద్రం మునిగిపోతున్నాయి. దారిని పొద్దున్న వెళ్ళి సందాలు తిరిగి వచ్చే వరకు కూడా చెప్పలేని రోజులు వచ్చేసినాయి. అవునే కదా? మరి ఇంకెందుకు నీ ముండుతాను, ఇంకెందుకు నీ మొక్కు, ఇంకెందుకు నీ బింకము? దేవుడు స్తోత్రం. ప్రాణం రక్షించుకుంటావో నాశనం వెళ్తావు నీ చేతిలో ఉంది కనుక అన్ని దేవుడు ముందరగా మనం చెప్పేస్తున్నాడు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, పెద్దలు అంటారు సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. దేవుడు మహిమ కలుగాక. అయితే రోజున్న ప్రభు కూడా అదే చెప్తున్నాడు, ప్రియమైన దేవులారా, దేవుడి పెట్టివైన నీకు ఒక ప్రత్యక్షత ఉంది, ఒక ఏర్పాటు ఉంది, ఒక రాకడ ఏర్పాటు ఉంది, ఒక మహిమ ప్రత్యక్షత ఉంది, ఒక పరలోక ధన్యత ఉంది కనుక అందుకే దేవుడి పిల్లలైన మన కొరకు ఏమి ఎదురు చూస్తుందో చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ చదువుకుందాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగాక. ఎవరి గురించి అంట? దేవుని పిల్లల ప్రత్యక్షత గురించి సృష్టి అంతా కూడా ఏంటండి కన్ని పెట్టుకుని ఉందంటే దేవుడి పిల్లలు ఆయన వస్తే చెప్పండి, ఆయన వస్తే రెప్పపట్లో వెళ్ళిపోతారు అని చెప్పేసి దేవుడి పిల్లల ప్రత్యక్షత కొరకటండి సృష్టి ఎంతో ఆశతో కనిపెట్టి చూస్తున్నట్టు. అంటే ఇప్పుడు మనకి ఏముంది? ఒక ప్రత్యక్షత ఉంది, ఒక దినం అనేది ఉంది, ఒక రాకడనే ఉంది, సంఘం ఎత్తబడిది ఉంది, మనకి బోర్డు కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, సృష్టికి తెలుసు, నువ్వు కూర్చున్న భూమి తెలుసు, నీ గాలందెత్తిన గాలి తెలుసు, భూమికి ఆకాశానికి అన్నిటి తెలుసు. ఏంటంటే దేవుని పిల్లలకి ఆయన వస్తాడు, తను నమ్మి తీసుకుని వెళతాడని. మరి భూమి చుట్టే కనిపెడుతు, నువ్వు ఎంతవరకు కనిపెడుతున్నావు? దేవుని మహిమ కలుగాక. ఇవాళ నీ జీవితంలో దేవుని రాకడ కొరకు నువ్వెంత కనిపెడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడికి మహిమ కలుగాక. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా నుండి. కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా నుండి. రేప పాటున మారాలి, యేసయ్య సెంతకు చేరాలి. రేప పాటున యేసయ్య సెంతకు చేరాలి. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రంగమైన దేవుడు, రారాజుగా వచ్చుతున్నాడు. యేసు యేసు రాజుగా వచ్చుతున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక.
జాగ్రత్త మీకు గమనించండి. దేవుడు చెప్తున్నారు ఆ కాలముల్లో 40 రోజులు 40 పగులు మానకుండా ఎక్కడ గుర్తుద్దరా వీళ్ళు చెప్పే నిజం మాత్రము కాదనుకున్నారట. దేవుడు స్తోత్రం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకుని ఉండేవాడు ఏమి కాదండి. దేవుడికి మహిమ కలుగాక. అప్పుడు జాగ్రత్త ఇల్లు మునిగిపోని, చెట్లు మునిగిపోని, పర్వతాలు చెప్పండి బైబిల్ ఉంటుంది మాట. జాగ్రత్త లోకంలో గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయి. దేవుడి స్తోత్రం. అర్హత కొండ మీద కూడా పర్వతాల మీద 15 మూరల విత్తు నీరు నిలిచిపోయింది. ఇంకెక్కడ ఏది కూడా కనపడలేదు. వాడలో ఉన్న ఆ కుటుంబము కొన్ని జీవరాశులు మాత్రమే మిగిలిన. ఎప్పుడు దేవుడికి మహిమ కలుగాక. జాతీయ తనను బట్టి తన పిల్లల్ని బట్టి మళ్ళీ సంతానం దేవుడు స్థిరింపజేస్తాడు. ఈ రోజున జాగ్రత్తగా వేసండి. దేవుడు చెప్తున్నాడు ఆ కాల ప్రజలని ఎంతో గుర్తు చేస్తున్నాడంటే జాతీయ దాన్ని పెట్టి నువ్వని నమ్మి మెలకుగా ఉంటావని, నమ్మి ఉంటావని, సిద్ధంగా ఉంటావని ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. అయితే జాగ్రత్తగా వేసండి. ఆ కాలంలో వాళ్ళైతే ప్రియమైన దేవులారా నీల సీత నశించిపోయారేమో కానీ ఇప్పుడు అలాంటిది కాదని చెప్పాడు దేవుడు. పేతురు రాసిన 2 పేతురు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడుచున్నది. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్తగా గమనించండి. అప్పుడున్న జనమైతే నేల వలన వరద వలన ఏమైపోయారు? నాశనం. ఇప్పుడు నమ్మలేని బిడ్డలు, ఎత్తబడలేని బిడ్డలు, సిద్ధపడలేని బిడ్డలు జాగ్రత్త చెప్తున్న మాట ఏంటి ఏమండి? ఇప్పుడున్న భక్తిహీనుల కొరకు, ఎవరి కొరకు? అవిధేయులైన వారి కొరకు జాగ్రత్త అగ్ని అట. ఏంటి ఏమండి? జాగ్రత్త మీకు గమనించండి. మనకి 86లోనే ఎప్పుడు 1986లోనే ఎప్పుడు వరద వచ్చింది. డేట్ ఆడుకుని తెలిసింది గమ్ని ఏమండి? 86. దేవుడు స్తోత్రం. అమ్మ అంతా చెప్పండి. దేవునికి మహిమ కలుగాక. ఎక్కడికి వెళ్ళామమ్మా కొందరమా? అమ్మా ఎక్కడికి వెళ్ళామండి అప్పుడు కొందరు? ఈ పల్లవులలో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అమ్మా? పెద్ద కాలు కొట్టి ఇంకా అదే దెబ్బ ఇత్తన్నమాట అని చెప్పేసి ఏమండి సోషల్ గంచి రోడ్డు ఉంటుంది, మరి పొంత రోడ్డు పేరెంట్ దేవుడు చూస్తారు ఏమండి. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి వెతికెట్టి ఇక జాతర వేసండి. ఇక ఏం ఎట్టుకెళ్ళకుండా కొండమండడానికి ఇట్లు వదిలేసి, ఇల్లు వదిలేసి, అన్నీ వదిలేసి ప్రాణాలు కాపాడుకుంటే ఎందుకంటే వచ్చేస్తుంది అండి. రోజు రోజుకి పెరిగిపోతుంది. మెరకున్న వాళ్ళు కొంచెం ధైర్యంగా ఆగారు, కానీ పల్లాలు ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోనుకున్నారు? ఆ కాలుగొట్టికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. దేనికో ఏం కాపాడుకుంటాకమ్మా? అమ్మా వరద వత్తారా? ఎదురెళ్ళాడా? జాగ్రత్త మీకు గమనించండి. ప్రాణం మీదకి వస్తేనే కానీ మనిషికి అర్థం కాదు ప్రాణం విలువేమిటో. దేవుడు స్తోత్రం. ప్రాణం మీదకి వస్తేనే కానీ నీ ప్రాణం విలువేమిటో మీదకి రాకుండానే దేవుడు చెప్తున్నాడు. ఏమండి కొన్ని రోజుల వరదకే చెప్పారా? ఇంకా చెరువు గొట్టంతా మురలేదు, ఊరంతా మురలేదు, కానీ ఇవన్నీ పల్లాలు మునిగిపోతుండని ఏమొచ్చేసింది? భయం వచ్చేసి జాగ్రత్తగా ఉంచండి. ఏమండి ఇది ముఖ్యమైన వెనక ఆనుకుని బియ్యం వర్ర నూనె ఉంటే ఈ మూటలు కట్టుకుని మొయ్యగల వాడిని ఎత్తిమెట్టేసి అప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. నా తర్వాత 3వ తమ్ముడు ఆడేం పీలగా ఉంటాడు అండి. ఇక పెద్ద కాలు కొట్టుకెళ్తే దుక్కుని ఇంతలోతో వచ్చేసింది. వీడేమో నా సంఖ్య ఎక్కుతాడు. అర్థమవుతుందా? జాగ్రత్త విషయండి. ప్రాణాలు మీదకి వచ్చినప్పుడు ఎంత ప్రమాదకరం ఉంటుందో ప్రాణ విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది. నీ ప్రాణ విలువ అప్పుడు నీకు తెలుస్తుందేమో, ముందరే దేవుడు తెలుసు కనుక ముందరని చెప్తున్నాడు దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. అప్పుడు మీ పిల్లలు ఇక ఏదో ఉన్న పట్టికలు వండుకుంటామే, కానీ ఇంకా అప్పుడు ఎవరైనా సహాయం చేస్తారా? చేయరండి. నాకు అప్పుడు అందులోకి ఆకలి ఎక్కువ. ఆ పొలం అంటే తిరిగి బీరకాయలు కొట్టి నిలిచిపోయి పచ్చి బీరకాయలు. దేవుని మహిమ కలుగాక.
నిజం వెళ్ళకుండా కదండి. అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదమ్మా. ఆవిడ మీద పెట్టుకుంటాం ఎందుకు? దేవునికి మహిమ కలుగాక. నాకు 90 అయింది పెళ్ళి. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తుంటే నిజమే. ప్రియమైన దేవులారా, ప్రాణం మీదకి వచ్చేటప్పుడు కానీ ప్రాణం పోయేటప్పుడు కానీ అవి విలువేంటో మనకు అర్థము కాదు. కనుక అంతకి అన్నీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, ముందరిగానే తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట దేవుడు మనకి ముందరిగానే తెలియజేస్తున్నట్టే. దేవుడు ప్రాణం మీదకి వచ్చేసాక అంతా అయిపోయాక చెప్పేవాడు ఏమీ కాదు. దేవుడు జరగబోయేది, జరిగేది, జరిగింది అన్నీ బయటపడి చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుడి మహిమ కలుగాక. ఒక్కడే యేసు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు, ఈ లోకానికి రక్షకుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే. పరిశుద్ధుడు ఒక్కడే, పాపిని విడిపించేవాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించేవాడు, పాపిని రక్షించేవాడు ఒక్కడే. జీవ మార్గమై సత్య దైవమై మోక్షానికి చేర్చేవాడు ఒక్కడే, నిన్ను మోక్షానికి చేర్చేవాడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సంగమా, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆనాడు వాడలోకి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏం రాకపోను, మరణం రాదు, నిత్య జీవం దొరుకుని వాళ్ళకి దేవుడు చూస్తారు. ఏమండి అవకాశం చేయండి. వాడ కడుతుండగా అందరినీ పిలిచాడే, పిలవలేదా చెప్పండి? నమ్మిన వారు వాడలో సురక్షితంగా ఉన్నారు లేదా? నమ్మిన వారిని దేవుడు భద్రంగా కాపాడలేదా? ఇవాళ నమ్మిన నిన్ను భద్రంగా కాపాడేవాడు ఇచ్చి రాజ్యాన్ని తీసుకెళ్ళేవాడు. అందుకే ఇప్పుడు కాపాడుతున్న ఆకాశమును, ఇప్పుడు కాపాడుతున్న భూమిని నువ్వు ఆధారం చేసుకోవద్దు అన్నాడు దేవుడు. నీ కొరకు, దేవుడి పిల్లల కొరకు, దేవుని బిడ్డ కొరకు ఒక ప్రత్యక్షమైనది దేవుడు చుట్టించాను, దాన్ని బట్టి నువ్వు ఆనందంగా బ్రతికన్నాడు దేవుడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 19-18 కానీ 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. దేవునికి మహిమ కలుగాక. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజిస్తున్నాను, మునుపటివి ఇంకా మరవబడను, జ్ఞాపకమునకు పోయి రావు. నేను సృజించే దాని గురించి మీరు ఎల్లప్పుడు ఎలా ఉండమన్నాడు, వర్తించి ఆనందముగా ఉండండి. దేవుడి స్తోత్రం. ఎలా ఉండమన్నాడు అంటే అర్థమేం తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశము రగులిపోద్దని ఉంది కదా బైబిల్లో, చెప్పాలి మీరు. మన నడుస్తున్న భూమి కాలిపోద్దని ఉంది కదా, చెప్పాలి మీరు. ఉందా లేదా బైబిల్లో? చదువుతున్నారా లేదా? దేవుని మహిమ కలుగాక. చదవాలి, మోసపోతారు. దేవుని మహిమ కలుగాక. రోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు చెప్పండి, చేతులు పైకెత్తండి, ఆబద్ధం ఆడకుండా.
దేవునికి మహిమ కలుగాక. బైబిల్ రోజు చదవలేని కూడా రాకుల్లోకి సిద్ధపడలేరట, ఎత్తపడలేదు. దేవుడి స్తోత్రం. అమ్మ ఎందుకు చదువుతలేదు రోజును? అమ్మా 24 గంటలు నీకు రోజు టైం అయితే రోజుకి ఎంతో కానీ చెప్పు, నువ్వు బైబిల్ ఎంత చదువుతలేదయ్యా? ఇంకో 6 గంటలు కలిపి 30 గంటలు పెడతా రోజుకి. 24 గంటలు మనకి ఏం సరిపోతలేదు బైబిల్ చదువుతానికి కొంచెం టైం కూడా. దేవుని మహిమ కలుగాక. అంటే బైబిల్ ఎంత చదవాలి? చెప్పింది నిజమో కాదు నీకు అర్థం అవ్వాలి కదా. బైబిల్ చదువుతుంటే ఆ దేవుడితో నువ్వు మాట్లాడుతున్నట్టే కదా, నీ తెలియనివన్నీ తెలియపడతాడు కదా. దేవుని మహిమ కలుగాక. జాతి మీకు గమనించండి ప్రియమైన దేవులారా, బైబిల్ ఈ రోజు నీ చేతిలో ఉన్నాయి. బైబిల్ దొరకని కాలం కూడా వస్తుంది. దేవుని మహిమ కలుగాక. చెప్పండి, బైబిల్ దొరకని కాలం కూడా వస్తుంది. దొరకని కాలంలో ఏం చదువుతావు? దొరికిన కాలంలో చదివి ఆత్మీయంగా సిద్ధపడు. దేవుని మహిమ కలుగాక. బైబిల్ నువ్వు చదవకుండా నువ్వు విశ్వాసం ఎలాగవుతావు? బైబిల్ చదవకుండా నువ్వు ఆత్మీయంగా ఎలా సిద్ధపడతావు? బైబిల్ చదవకుండా నువ్వు దేవుడితో సావాసం ఎలా చేస్తావు? చెప్పండి. దేవుని మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనిస్తుంది. వాక్యం అంటే ఏంటి తెలుసా? వాక్యం నీ చేతిలో ఉందంటే ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడే వాక్యమును. ఇప్పుడు బైబిల్ చదువుతున్న వారు ఎవరిని చూస్తున్నట్లు లెక్క? దేవుడితో మాట్లాడుతున్నట్లు లెక్క. దేవుడి స్తోత్రం. ఏమండి, ఉదాహరణకు ఇప్పుడు మాట్లాడుతున్నాను, బైబిల్ మీద శ్రద్ధ లేక, వాక్యం చదవాలని ఆసక్తి లేక, చదివితే ఏంటి చదవకపోతే ఏంటి తెలియని మాట్లాడుతున్నామన్నా సరిపెట్టేసుకుంటున్నాను. ఆ మనసు ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడి స్తోత్రం. ఇప్పుడు అడుగుతున్నాను, బైబిల్ ఎంత తెలివైంది చెప్పండి? అయ్యా అందరు చెప్పాలి, బైబిల్ ఎంత తెలివైంది చెప్పండి అమ్మా. భూమి ఆకాశం కంటే, ఎండి బంగారం కంటే. ఇప్పుడు సరే, భూమి ప్రపంచంలో ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ గొప్పదన్నాడు, అవునే కదా. మీకు ఒక ఎకరం పొలం ఉందండి, వదిలేస్తారా? పండించుకొని వదిలేస్తారా? మాట్లాడతలేదు. వదిలేస్తే ఏమవుద్ది అయ్యా? వదిలేస్తే ఏమవుద్దండి? నీ పొలం ఉంది, భూమి ఉంది. ఏంటి బైబిల్ వాక్యము భూమికి అంటే విలువైందంటే జాతి వేసండి. ఆ భూమిని నువ్వు పండించుకుంటే పండుద్దా, లేదా దానికి అది పండించి ఇంటికి వస్తుందా? ఏమండి, కొందరు బైబిల్ చదవకపోతే వాళ్ళ జీవితాన్ని ఏంటో బీడు భూములతో చెప్పాడు దేవుడు. ఏ భూమి అని మీ హృదయాలు బీడి పట్టేసి అర్థం. దేవుని గమనించండి. దేవుడి స్తోత్రం. బీడు ఏంటి? నువ్వు వాక్యం రోజు చదవకపోతే ఏంటి? సేన్ని వదిలేస్తే అవసరమైన పండదు, అవసరం లేనివన్నీ చెప్పాలి మీరు. సేన్ని భూమిని దున్నుకోకుండా, సాగు చేసుకోకుండా, పండించుకోకుండా వదిలేస్తే అవసరమైన పండుతాయా, అవసరం లేని పండుతాయా? ఒకసారి చెప్పండి అయ్యా. అవసరమైన పండుతాయా, అవసరం లేని పండుతాయా? అవసరమైన పండు. ఏం పండుతాయి? నువ్వు వాక్యం చదవకపోయినా, దేవుని వాక్యం చదవకపోయినా నీ హృదయము బీడు భూమిలో ఉందని దేవుడు చెప్తున్నాడు. అందుకే అయిన కాలం అయిందేమో, ఇప్పటి నుంచైనా దున్నుకుంటూ మొదలుపెట్టండి. బైబిల్ చదువుతూ మొదలుపెట్టండి. ఇర్మియా గ్రంథము బైబిల్ తీసుకోవాలి మీరు అందరు కూడా. నీ దగ్గర ఉన్న బైబిలే రోజు చదవకపోతే నువ్వు భక్తుడి వెళ్ళగవుతావు. దేవుని వాక్యం ఎలాగ అర్థమవుతుంది? దేవుని రాకడికి ఎలా సిద్ధపడతావు నువ్వు? చదవండి 4వ అధ్యాయము అమ్మా 3వ వచనం. యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుండునట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా. చాలండి. అంటే బయట చెప్తున్నాడా, లేకపోతే దేవుడు బిడ్డలతో చెప్తున్నాడా? అందరూ చెప్పాలి. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఏంటి? యోధవరానిగా, ఇశ్రాయేలునిగా దేవుని ప్రజలే, అవునే కదా. ఏమండి? బీడు భూములు ఉన్నట్టు చెప్తున్నాను కదా.
పొలం ఉంది, ఆ పొలాన్ని ఎప్పటికప్పుడే జాతేసండి శ్రద్ధగా దాన్ని దున్నుకొని సాగు చేసుకుంటే ఆ భూమి నీకేమవుతుంది? ఫలమునిస్తుంది. దేవుడి స్తోత్రం. మరి రోజు దేవుని వాక్కును చదువుకుంటే దేవుడు నీకే ఫలం ఇస్తాడు. ఒకటి ఆత్మీయ ఫలములు. నీ బ్రతుకైన నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నీటి వారిని నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చేట్టు నీ జీవితం కూడా ఉంటుంది. ఎవరు? దేవుని వాక్యము. దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకున్న వాడి జీవితం ఎలా ఉంటుందని చెప్పాడు. చదువు చూడు, జీవితం మారిపోతే అడుగు. దేవుడికి మహిమ కలుగాక. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చప్పున నడవక, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, పాపుల మార్గం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. చెప్పండి, దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అతడు నీటి కాలువల యోరను. మాట్లాడండి మాట. అతడన్నా ఆమె అన్నా ఒకటేనండి. అతడంటే మొగోళ్ళు చెప్తున్నాడు అనుకుంటారు, మోసపోకండి. దేవుడి స్తోత్రం. చెప్పండి, అతడు నీటి కాలువల యోరను, నీటి కాలువల యొద్ద నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. దేవుడికి మహిమ కలుగాక. అయ్యా, అర్థమవుతుందా? నా క్లాస్ చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు పైకెత్తండి. 1 2 మీరెత్తేస్తున్నారు పేద. మీకు లేదా చదువు లేని వాళ్ళు అన్నా నేను. నీకు లేదా? ధన్యుడు. దేవుడు స్తోత్రం. ఎత్తండి, ఇప్పుడు ఎత్తండి. చదువులు లేని వాళ్ళు ఎత్తండి. నేను ఇంకా చదువుకోలేదండి, బల్లెకి వెళ్ళలేదండి. అంటే ఒక్కొక్కరు ఇలాగే ఎత్తున్నారు. బడిదాకి వెళ్ళి కూర్చేసేవాళ్ళు. దేవునికి మహిమ కలుగాక. చదువులోని వాళ్ళు విశ్వాసాలు ఉంటారు కదా, ఆ దగ్గరికి వెళ్ళి చదివించుకోండి కలిగి ఉన్నప్పుడు. దేవుడు స్తోత్రం. లేదా దేవుడిని అడిగిన దేవుడైనా ఇస్తాడు. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, రోజు చదివాడు ఏమవుతాడట? అమ్మ చెప్పండి, ధన్యుడు అవుతాడు. తన బతుకు ఎలా ఉంటో చెప్పాడు. చదువు జీవితం మారుతుంది కదా వాక్యం. దేవుడి స్తోత్రం. హృదయాన్ని మారుతుంది కదా. దేవుని వాక్యం ఆనందం ఇస్తుంది కదా, బలపడుతుంది కదా చదువుతానికే. దేవునికి మహిమ కలుగాక. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధరణి జనులందరికన్నా ధన్యుడు. అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవా మానవుడు, అతడెట్టి యోరా మొలిసి ఆకువాడనతే తగిన, అతడెట్టి ఋతువున గాయం చెట్టి హెచ్చారెల్లో సుండును గానా. ధన్యుడు దేవా మానవుడు. దేవునికి మహిమ కలుగాక. చెప్పడు, ఏ మానవుడు ధన్యుడు? జాతనుండి దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకున్నవాడిని దేవుడు దేనితో పోలిస్తాడు? ధన్యుడు. ధన్యుడి కాకుండా అతని జీవితాన్ని ఎక్కడ పెట్టాడు? నీటి కాలువల. జాతనుండి దేవుని వాక్యం నీళ్ళతో పోల్చబడింది కనుక నీటి కాలువలో ఉన్న నీరు దగ్గర ఉన్న మొక్కకి భయం ఏంటి? దేవుడి స్తోత్రం. యాసకాలం వచ్చిన భయం లేదు, వానకాలం వచ్చిన భయం లేదు, వర్షం కురిసినా పర్వాలేదు, దానికి వర్షం గురవపోయినా పర్వాలేదు. ఈరోజు జాగ్రత్త వహించండి. సంగమా, స్త్రీలైనా పురుషులైనా రోజు కొంత సమయం కేటాయించుకుని దేవుని వాక్యం మీరు
దేవుని వాక్యం మీరు చదవాలి. దేవుడి స్తోత్రం. ఏమండి చదవాలి. తర్వాత ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళారు అనుకోండి, ఏమండి ఇప్పుడు బస్సులకి బోర్డులు ఉంటే ఏముండవా? చదవాలా చదవడం? చెప్పండి. మనం వెళ్ళి ఏంటి మనం వచ్చే బస్సు ఎక్కడ అవుతుందో బోర్డు మీద రాస్తారు కదా, మాట్లాడి. ఏమండి ఈరోజున అలాగే మనం చదువుకుంటూ ఉంటే రాకడి గుర్తులన్నీ కనపడతాయట. రాకడి గుర్తులన్నీ కనపడతాయి. ఓహో ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఈ జరిగినప్పుడు ప్రభు త్వరగా వస్తున్నాడు కదా, ఇవన్నీ జరిగిపోతే కల్లారు చూస్తున్నాం కదా, మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలని. దేవుడు మహిమ కలుగాక. తర్వాత ఇంకొక మాట, దేవుడు మందిరానికి ఆలస్యంగా రాకూడదు. దేవుడి మందిరానికి దేవుడి మందిరానికి ఒకవేళ ఆలస్యంగా వచ్చిన నాకు ఇబ్బంది లేదు, కానీ ఒక విషయం చెప్తాను, ఆలకించండి. ఇప్పుడు ఏమండి ఒక హైదరాబాద్ వెళ్ళాలి, ఒక విజయవాడ వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి. మీరు బస్ స్టాండ్కి వెళ్ళారు. ఉదాహరణకి బస్ స్టాండ్లో అడిగి 2 వస్తుందని, 10 గంటలకు వస్తుందండి అన్నారు. 10 గంటలు అవ్వకుండానే వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? అయ్యా అందరికీ అర్థమవుతుందా? అమ్మ అందరికీ అర్థమవుతుందా? 10 గంటలకు వస్తుంది అన్నారు బస్సు, 10 గంటల ముందే వెళ్ళిపోయావు. ఇప్పుడు జాగ్రత్త ఏంటి? అంతమానం ఏం చూసుకుంటావు అమ్మా? అంతమానం ఏం చూసుకుంటారు? టైం చూసుకుంటారు. దేని గురించి? సరే 10:15 అయింది, రాలేదు. 10:30 అయింది, రాలేదు. 11 అయింది, రాలేదు. 11 అయిపోయింది, మాట్లాడతలేదు, రాలేదు. మా బస్సు ఎంత మంచిదో చెప్పండి. మా బస్సు మీద నీకేం కలిగిద్ది అమ్మా? నిజం మాట్లాడాలి మీరు. ఆ బస్సు మీద మీకు ఏం కలుగుద్ది అమ్మా? ఇసుకొచ్చేది. ఆ బస్సు నీదా? బస్సు నువ్వు కొనలేదు కదా, మాట్లాడతలేదు. బస్సు నీదా? నీది కాని బస్సు, నువ్వు వెళ్ళే బస్సులో ఆలస్యంగా వస్తే నీకు ఎంత విసిదాల్సిందే. దేవుడి స్తోత్రం. అవసరం బస్ స్టాండ్లో వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతమంది అడుగుతాడుగా. దేవుడు స్తోత్రం. ఎప్పుడైనా ప్లాన్ చేస్తే నేనే నువ్వు ఎప్పుడు వస్తావు, త్వరగా వచ్చేస్తానన్నా అని కొన్ని సూచనలు చేపెట్టమని ఎప్పుడైనా అడిగావా? దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త వేసండి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాం, ఉదాహరణకి ప్రియమైన దేని పిల్లలు కాటు బేగ వస్తే పడదు అనుకుంటే వెనక వస్తే పడదు అనుకుంటావా? మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగాక. అన్నిటికీ ముందుండాలని కోరుకుంటావు కదా. దేవునికి మహిమ కలుగా చెప్పాలి. దేవుని మహిమ కలుగాక. అంతకే మనము ఆయన త్వరగా వస్తాడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? అన్నీ త్వరగా ఉండాలి. అలాగని చెప్పేసి జాగ్రత్త వేసండి. ఆలస్యంగా వస్తున్నారు మీద నేను అంటున్నాను అనుకోవద్దు. జాగ్రత్త వేసండి. దేవుడు చెప్పబడినమాట మనము దాన్ని వినియోగపరుచుకోవాలి. దేవుడి స్తోత్రం. ఏమండి జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు నీ వాక్యం ఏంటనే మనం ఎత్తిగట్టి దేవిలసల సూత్రులు చెప్తాము కదా, అదే రాకడలో చెప్తాం కదా, రాకడ సూత్రుల్లోనూ. ఏమండి ప్రభువు ఇయ్యాలో రేపు వస్తాడని, కానీ కొందరు ఆత్మలు ఏం చేస్తాయంట? తప్పిపోతారట. తప్పు పోకూడదు. నువ్వు దేవుడికి మహిమ కలుగాక. ఏం పోకూడదు? ఇంకా నీ ఆత్మ సిద్ధంగా లేకపోతే దేవుణ్ణి అడగాలి. దేవా నీ రాకడ నిన్ను ఆత్మ సిద్ధపరుచని దేవుణ్ణి అడగాలి. నీనిక సిద్ధముగా తెలిసినది నిరుకు గాన గాన పరిశు గాన పరిశు కడకు సిద్ధము చేసుకొనెను కొనెను త్వరగా రానున్న యేసు త్వరగా వచ్చు ప్రభువా త్వరగా వచ్చు తన మేముని త్వరపడగలను త్వరగా రానున్న
దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున జాగ్రత్తగా గమనిస్తుండండి. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు, పని చేసుకోవడం తప్పు కాదు, ఆహారం తినడం తప్పు కాదు. దేవుడి మాట నమ్మకపోవటం, వినకపోవటం. చెప్పండి. దేవుడి మాట నమ్మకపోవటం, వినకపోవటం. ఆ కాలంలో జనము నాశనం అయిపోయారు అని చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. అది చెప్పండి, నీటి వరద వల్ల నాశనము అయిపోయారు. ఇప్పుడు జాగ్రత్త, నీటిలో చనిపోతున్న వాడు ప్రాణము హ్యాపీగా ఉంటుందా? అగ్నిలో కాల్చి చనిపోతున్న వాడు ప్రాణం హ్యాపీగా ఉంటుందా? అమ్మా చెప్తుంది కదా దేవుని వాక్యం. దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు రాబోయే కాలంలో భూమి కాలిపోతాడు కదా. చెప్పాలి మీరు. నిత్యరాజ్యం అంటే పక్కన పెట్టండి. భూమి ఏం చేద్దన్నాడు? కాలిపోతాడు. 2 పేతురులో మీరు చదువుకుంటే అర్థమవుద్ది. రాబోయే దండలో భూమి కూడా ఏమైపోద్ది అన్నాడు? కాలిపోద్ది అన్నాడు. చెట్లు కాలిపోతాయి అన్నాడు. పచ్చిగడ్డి కాలిపోద్ది అన్నాడు. అన్నీ కాలిపోతున్నప్పుడు భూమి మీద బతుకుంటే మాత్రం సుఖం ఏంటి? మీరు చెప్పండి. గడిగడికి అన్నం చెప్పండి. ఆవశ్యం ఎంత? పెద్దలు సామెత అంటారు, గడిగడికి అన్నం 100 ఏళ్ళు. గడిగడికి అన్నం ఉన్నప్పుడు ఇంక 100 ఏళ్ళు అవసరం ఉంటే సుఖం ఏంటి? దేవునికి మహిమ కలుగాక. అంతూ జాగ్రత్తగా గమనిస్తుంది. దేవుడి పిల్లలమైన మనము ఇవన్నీ ముందర చెప్పిన అన్నీ చెప్తున్నాడు. దేవుడు ఆత్మపూర్వంగా వెళ్ళి వాళ్ళకి బోధించాడంటే విన్నారా? ఇన్న కుటుంబం ఎక్కడున్నారు? వాడిలో ఉన్నారు. ఏమండి, కొన్ని పశువులు పిలిచాడంట, కొన్ని జంతువులు పిలిచాడంట. నవగారు మిమ్మల్ని వాడలోనికి దేవుడు పిలుస్తున్నాడని. ఆ పిలిచిన ఆ జంతువులు ఏం చేసినాయి? వాడలోనికి వచ్చినాయి. పక్షులు వాడలోనికి వచ్చినాయి.